అయితే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఉద్యోగస్తులకు కానీ లేకపోతే పెన్షన్దారులకు కానీ మీ బకాయిలు ఏమీ లేకుండా మేము చేస్తామని చెప్పారు. మరి ఏంటి ఇప్పటికైనా ప్రభుత్వం మీద నమ్మకం ఉందా లేదా? అండ్ మీరు ఎవరెవరిని ఇప్పటివరకు కలిశారు దీని గురించి? ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సమస్యలు వచ్చేవి. కానీ సమస్యలను మా ఐక్య శక్తితోని ఐక్య సంఘటనతోని 1983 నుంచి పోరాటం చేసి సాధించుకున్నాం. 56 రోజులు సమ్మె చేసిన పరిస్థితులు కూడా ఉన్నవి. ముఖ్యమంత్రులు మమ్మల్ని సాధారణంగా పిలిచి చర్చలు చేసిన, గంటల తరబడి చర్చలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏంటంటే ఈ రాష్ట్ర విభజన తర్వాత ఇరు రాష్ట్రాలలో జీతాల కోసము ప్రాధేయపడాల్సిన అవసరం వస్తుంది, డిఏ కోసము అడగాల్సిన అవసరం వస్తుంది. రిటైర్ అయిన తర్వాత కాస్త సుఖంగా గడుపుకుందాం, 30-40 ఏళ్ళ ప్రభుత్వ సర్వీస్ చేసిన తర్వాత మేము జమ చేసుకున్న డబ్బులు జీపీఎఫ్ లాంటివి కానీ మాకు లీవ్ అమ్ముకుంటే, లీవ్ అమ్ముకోవటం అంటే మేము మా సుఖాన్ని అమ్ముకుంటున్నాం. ప్రభుత్వాలు ఏం చేసినాయి, ప్రతి సంవత్సరం మాకు 30 ప్రత్యేకమైన సెలవులు ఇచ్చేది. ఇవి వాడుకోండి, మీరు సంవత్సరం అంతా పనిచేస్తారు, విశ్రాంతి తీసుకోండి అంటే మేము వాటిని కాపాడుకొని చివరికి ఒక 300 రోజులు అమ్ముకోవాల్సిన అవకాశం ఇస్తే అమ్ముకుంటున్నాం. దాని అర్థం ఏంటి? మా సుఖాన్ని అమ్ముకుంటున్నాం. అమ్ముకున్న డబ్బు కోసం కూడా రిటైర్ అయిన తర్వాత ఇరు రాష్ట్రాలలో ఆ సొమ్ము కోసం ఎదురు చూడాల్సిన, సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వాలకు తెలియదా? 2 రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలు. దీనికి కారణం ఎవరు అని చెప్పలేం, ఎవరిని కూడా మేము నింద వేయటం లేదు. కర్నూలు చావుకి కారణాలు ఏంటో తెలియవు. కానీ ప్రభుత్వాల బాధ్యత, మేము ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా సరే మాకు అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నదని మాకు ముఖ్యం కాదు. మేము ఏ పార్టీ అధికారంలో ఉన్నా వారు చేపట్టే సంక్షేమ కార్యకలాపాలను ప్రజల వరకు చేరదీసే బాధ్యత, ప్రజలకు వాటి ప్రయోజనాలు కల్పించే బాధ్యత ఉద్యోగుల మీద ఉన్నది, ఉపాధ్యాయుల మీద. కానీ అది విస్మరించి ఇప్పుడు ప్రభుత్వాలు కొత్తగా ఒక స్లోగన్ తీస్తున్నాయంటే 98% ప్రజలు ఉన్నారు, 2% ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ 2% గురించి ఆలోచించాలన్నా 98%. మేము ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం ఇచ్చే నిధులను కానీ సంక్షేమ కార్యకలాపాలను కానీ ఆపమని మేము ఎప్పుడు అడగం. ఎందుకంటే మేము ప్రజల్లో ఒక భాగం. ప్రజలంటే ఎవరండి? మా తల్లిదండ్రులు, మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మా బంధువులే. మాతో పనిచేసిన వాళ్ళు కాదు, మా బంధువులు అందరూ. అలా అనుకుంటున్నారు. వాళ్ళంతా మా వాళ్ళే. అటువంటి వాళ్ళకు వచ్చే వాటిని మేము ఎందుకు వద్దంటాం? ఇంకా కష్టపడి పనిచేసి వారికి అందించాలనే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు ప్రజలను, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను విడదీసే ప్రయత్నం చేస్తే దాని పర్యవసానం బాగుండదు. దీని మీద ప్రభుత్వం యొక్క పనితనం మీద ఇబ్బంది పడుతుంది. చూడండి, ఒక బండి నడవాలంటే ఎడ్లు మంచిగా నడవాలి. కానీ ఆ ఎడ్లు ఏమిటి? ఉద్యోగులు. అదే మొండికేస్తే ఈ బండి ఎక్కడ నడుస్తుంది? బండి తోలే ఆయన ఎక్కడ ఉంటాడు? అటువంటి పరిస్థితులలో ప్రభుత్వం సజావుగా నడవాలి, ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు నడవాలి, తర్వాత మేము ముఖ్యంగా పెన్షనర్స్ 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్ళం. మాకు పెన్షన్ అనేది ఎవరో ఇచ్చే భిక్ష కాదు. సాక్షాత్తు భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం ఒకటి కాదు, పలుసార్లు చెప్పింది పెన్షన్ అనేది వాళ్ళకి రైట్ అని. ఆ హక్కును కూడా హరింపజేసే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు రాజ్యాంగంలో పెన్షన్ రూల్స్లో మార్పు తేవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నవి? ఈ పెన్షన్లో ఒక రకంగా 2 విధాలుగా ఆల్రెడీ 2004లో విభజించారు. పాత పెన్షన్ విధానం, కొత్త పెన్షన్ విధానం. పాత పెన్షన్ విధానం చాలా మెరుగ్గా మేము సుప్రీంకోర్టు వరకు పోయి కొన్ని సంవత్సరాలు పోరాటం చేసి తెచ్చుకున్నాం. మాననీయ నకారా గారని వారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి 1984లో ఒక జడ్జిమెంట్ తీసుకొస్తే ఈ రోజు వరకు మేము హాయిగా నిద్రపోతున్నాం. ఆ పెన్షన్ ప్రతి నెల వస్తుందంటే ఎంతో భరోసాగా
ప్రతి నెల మాకు ఇంత అమౌంట్ వస్తుంది అనే ధైర్యంతో మేము బ్రతుకుతుంటే మళ్ళీ మా 2004లో మొత్తం పెన్షన్ రూల్స్ని మార్చేసి మీరు కొంత 10% మీరు ఇవ్వండి మీ జీతం నుంచి మేము ఒక పెన్షన్ ఇస్తాము అన్నారు. వాటి లెక్క ఎంత అవుతుందండి తెలుసుకోండి. వాడు రిటైర్ అయిన తర్వాత ఈ అమౌంట్ అంతా పూలపైన అమౌంట్, కోట్లాది మంది ఉద్యోగులు ఇచ్చిన అమౌంట్ ప్రభుత్వం తీసుకొని దాన్ని ఈక్విటీ షేర్ మార్కెట్లో ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసి వచ్చిన లాభాలను పెన్షన్ రూపంలో ఇస్తాము అంటే ఆశ్చర్యకరం ఏంటంటే ఒక ఉద్యోగికి 1000 రూపాయల కంటే తక్కువ పెన్షన్ వచ్చే పరిస్థితి ఉండే. దాన్ని కూడా గత 4 సంవత్సరాలుగా పోరాటం చేసి భారతదేశంలో ఉన్న లక్షలాది మంది ఈ నూతన పెన్షన్ విధానం కింద ఉన్న ఉద్యోగులు చేసిన పోరాటానికి ఇటు వేరే ఉద్యోగులు పెన్షన్దారులు అందరం కలిసి ఐక్యంగా పోరాటం చేస్తే దాన్ని కొంత మార్చి రీసెంట్గా 2004లో యూపీఎస్ యునైటెడ్ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించి గుడ్డిలో మెల్ల అన్నట్టు. అయినా సరే మేము ఇంకా అంటున్నాం పాత పెన్షన్ విధానమే చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని మేము అధికారంలోకి రాగానే తీసుకువస్తామని మేనిఫెస్టోలో చెప్పిండ్రు. మేనిఫెస్టోలో చెప్పిన అంశం మీరు ప్రతి అంశాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తున్నారు కదా. మరి ఈ పాత పెన్షన్ విధానంలో మీరు ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? దీని మీద ఏం కోట్ల రూపాయలు మీరు ఇమ్మీడియట్గా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ అక్కడ జాప్యం జరుగుతుంది. హెల్త్ స్కీమ్ వారు చెప్పారు మేము డబ్బు ఇస్తాం మీరు స్కీమ్ నడపండి. ఇది ఒక 6 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రములో స్టార్ట్ అయిన హెల్త్ స్కీము ఆపసోపాలు పడుకుంటూ ఇప్పటి వరకు ఏం లేదు. అది కంటికి పంటికి తప్ప దేనికి పనికి రావటం లేదు ఆ హెల్త్ కార్డు. సార్ అసలు సుధాకర్ గారు చెప్తుంటే